హాయ్ అండి. లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నా డైలీ రొటీన్ షేర్ చేస్తూ మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం 7 విషయాలనైతే ఇతరులతో అసలు పంచుకోకూడదండి. ఆ 7 విషయాలు ఏంటో నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ 7 విషయాలైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మనం అవన్నీ పాటించడం వల్ల మన మనసైతే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పే కొన్ని మాటలు మీలో కొంతమందికైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. డైలీ రొటీన్ అంటే నార్మల్‌గా రోజు చేసుకునే పనులే కదా! ఆ పనులు చూపించుకుంటూ ఇలా కొన్ని మాటలు చెప్పడం ద్వారా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అసలు మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే 7 విషయాలైతే షేర్ చేసుకోకూడదు ఎవరితో. మొదటిది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖం, దుఃఖం, కష్టం, నష్టం అనేవి ఉంటూ ఉంటాయి. అయితే మనకు కలిగిన బాధని, మన పరిస్థితుల్ని ఎవరితో కూడా పంచుకోకూడదు. మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అని అనుకుంటాం. ఇతరులకు చెప్పడం వల్ల మన నోటి నుంచి వచ్చిన మాట వేరే వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన మనసులోని దుఃఖాన్ని కానీ, బాధని కానీ ఎదుటివారి ముందు బయట పెట్టొద్దు. ఎవరి నోట్లో కూడా మాట అనేది ఎక్కువ కాలం నోరు దాటకుండా ఉండదు. అంటే మనం ఒక విషయాన్ని చెప్తాము. ఆ విషయాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు చెప్పర్లే అనుకోవడం మన పొరపాటు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల మనం వాళ్ళ దృష్టిలో చులకనైపోతాము. మనం మన పరిస్థితులు ఏంటో చెప్పేస్తాం కాబట్టి మనకి సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మనకు కనపడకుండా మనల్ని తప్పించుకొని తిరగటానికే ప్రయత్నిస్తారు. మనకేదైనా అవసరం వచ్చిందనుకోండి, వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం కదా! ఆల్రెడీ మన పరిస్థితులన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. ఇంకా మనకేమి హెల్ప్ చేస్తారు చెప్పండి? మన గురించి చెడు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఇతరులతో ఎలాంటి విషయాలను పంచుకోకూడదు. ఒకవేళ మనం చెప్పిన మాటలను విని జాలిపడి ఎవరైనా హెల్ప్ చేసినా సరే మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు ఖచ్చితంగా. మనం ఎవరి దగ్గర కూడా చులకన అవ్వకుండా ఉండాలి అంటే మన బాధలను కానీ, మన దుఃఖాన్ని కానీ, మన పరిస్థితులను కానీ ఎవరి దగ్గర కూడా పంచుకోకుండా మన మనసులో ఉంచుకోవడమే మంచిది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీ బాధల్ని, దుఃఖాల్ని ఇతరులతో అసలు పంచుకోవద్దు. కొంతమంది మిత్రుల రూపంలో ఉండే శత్రువులు ఉంటారు. వాళ్ళు మనల్ని ఇతరుల ముందు చెడ్డవాళ్ళని చేసే అవకాశం కూడా ఉంది. మన మీద వాళ్ళకి లేనిపోనివన్నీ చెప్పే అవకాశం కూడా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది, ఈరోజు మా పిల్లల కోసం అయితే నేను పప్పు, టమాటా అలానే చపాతీ అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లలకి అప్పుడప్పుడు రైస్తో పాటు చపాతీ కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు లంచ్ బాక్స్లోకి మా పిల్లలైతే పప్పు, టమాటా అలానే చపాతీ అయితే పంపించమన్నారు. అందుకే లంచ్లోకి మధ్యాహ్నం నేను చపాతీ పిండి అయితే కలిపానండి. చపాతీలు మెత్తగా రావాలంటే, వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకున్నా సరే గట్టి పడకుండా ఉండాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు 1 స్పూన్ నూనె, తగినంత సాల్ట్, అలానే పెరుగు కానీ లేదంటే వెన్నపూస కానీ వేయండి. చాలా మృదువుగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, మంచిగా పొంగుతాయండి. నేను పప్పు టమాటా అయితే సింపుల్గా చేస్తాను. పప్పుని శుభ్రంగా కడిగి పప్పులోనే కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అలానే టమాటా ముక్కలు అన్నీ వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తానండి. తర్వాత లాస్ట్లో తాలింపు పెట్టుకోవడమే. చపాతీలోకి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు తినే కర్రీ కాకుండా పప్పు టమాటా కానీ, మామిడికాయ పప్పు కానీ చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు జారుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ వాటర్ లేదనుకోండి, పప్పు ఉడికిపోయిన తర్వాత హాట్ వాటర్ కాగబెట్టి ఆ పప్పులో అయితే కలిపేసుకోవచ్చు తాలింపు పెట్టకముందు. ఇక్కడ చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. మా పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి చపాతీలు, పప్పు టమాటా అయితే లంచ్ బాక్స్ అయితే పంపించేశానండి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే రెండో అంశం ఏంటంటే మన గతం గురించి, అలానే రేపటి రోజున ఇది చేయాలి, అది చేయాలని ప్రణాళికలు వేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. మన గతం గురించి ఎవరితోనూ ఎందుకు చెప్పుకోకూడదు అంటే, మన గతం గురించి వాళ్ళకి చెప్పామనుకోండి, మనకేమీ మంచి జరగదు. అలా అని మన మీద జాలి కూడా కలగదు. జాలి కలగపోగా లేనిపోని కష్టాలు వచ్చి పడతాయి. ఎందుకంటే మనం వీళ్ళకి ఎందుకు చెప్పామురా, ఎందుకు అనవసరంగా చెప్పాము అనే పరిస్థితుల్ని తీసుకొస్తారు. అందుకనే గతం గురించి చెప్పకపోవడమే మంచిది.
వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం. వాళ్ళు చేసే చెడు ప్రసారం ద్వారా మనం అందరి దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. సమాజంలో మనకు ఎలాంటి గౌరవం కూడా ఉండదు. అందుకనే మన గతాన్ని మనం ఎవరితో కూడా పంచుకోకూడదు. మన గతంలో జరిగిన విషయాల నుంచి చెడుని మర్చిపోయి మంచి నేర్చుకోవాలే కానీ మన గతం గురించి తవ్వి ఎవరికీ చెప్పకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి మోసం నుండి, ప్రతి కష్టం నుండి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు తెలివిగా గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి సొంత లాభాలు, ప్రతి వ్యక్తికి తమ సొంత సుఖాలు, సొంత లాభాలే ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే భవిష్యత్తు యొక్క ప్రణాళికల్ని ఎప్పుడు కూడా ఎవరితోనూ పంచుకోకూడదు. ఎందుకంటే ఆ మాటలు శత్రువుల వరకు చేరాయనుకోండి, ఆ శత్రువులు మీరు చేసే పనులకి అడ్డుగా నిలుస్తారు. అడ్డుదారులు వేస్తూ ఉంటారు. మీరు చేసే పనుల్ని కానివ్వకుండా చూస్తారు. అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. మన శత్రువులు మనం చేసే పనులకు అడ్డుపడకుండా ఉండరు. ఖచ్చితంగా అడ్డుపడతారు. ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులుగాను, మన అన్నదమ్ములుగాను, మన బంధువులుగాను మన పక్కనే ఉంటారు. కాబట్టి మనం ఫ్యూచర్లో ఏం చేయాలి ఏంటి అనే మన సొంత నిర్ణయాలను ఎవరితో చెప్పుకోకూడదు. అందుకనే మన ప్రణాళికను ఎవరితో కూడా పంచుకోకూడదు. మన ప్రణాళికని రహస్యంగా ఉండనివ్వండి. అప్పుడే మన జీవితం కూడా ప్రశాంతంగా, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేనైతే టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 టమాటాలను అయితే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు, అలానే చిన్న సొరకాయ ముక్క ఉంటే వేసానండి. కొద్దిగా చింతపండు వేసి టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మూడో అంశం ఏంటంటే, మన ఇంట్లో ఏదన్నా గొడవ జరగని లేదా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులను మాత్రం ఎవరికీ కూడా తెలియజేయకండి. నీ కుటుంబ సభ్యులకు మధ్య ఏం జరిగినా కూడా అది మన వ్యక్తిగతమైనదే. అందుకే మన వ్యక్తిగతమైన విషయాలను ఎవరికి చెప్పకూడదు. మన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయాలను గడప దాటనివ్వకూడదు. ఒక్కొక్క సమయంలో కోపం, ఆవేశంలో మనసు అదుపు తప్పుతుంది. అయినా సరే మన కుటుంబ సభ్యులను ఇతరుల ముందు విమర్శించొద్దు. అలా అని చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏమైనా సరే మన కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు చెప్పకూడదు. ఎందుకంటే అవే మనకి ఎక్కువ సమస్యలను తెచ్చిపెడతాయి. మన మనసు ప్రశాంతంగా లేకుండా చేస్తాయి. వాళ్ళ ముందు మనం చులకనైపోతాం. అలా మనం ఇతరులతో పంచుకోవడం వల్ల మన కుటుంబం అంతా కూడా చులకనైపోతుంది ఈ సమాజానికి. అలానే మన శత్రువుల ముందైతే ఇంకా మన అన్యోన్యమైన బంధాల మధ్య వాళ్ళు తలదూర్చి ఇంకా గొడవలు పెట్టి మన బంధాలని దూరమే చేస్తారు. మన ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ గొడవలే పెడుతూ ఉంటారు. మనం ఒక చిన్న విషయం చెప్తే దానికి ఇంకా రెట్టింపు చెప్పి మరీ మన మధ్య గొడవలు పెడుతూ ఉంటారు. అందుకే ఇంట్లో ఏ గొడవ జరిగినా సరే ఇతరులతో అస్సలు పంచుకోకూడదు. ఇంకా 4వది, మన బలాన్ని, బలహీనతను ఎవరితో కూడా పంచుకోకూడదు. ఇతరుల ముందు మన బలాన్ని, బలహీనతలను చెప్పినట్టయితే మన బలాన్ని వాడుకుంటారు. మన బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మనల్ని మానసికంగా కృంగతీయడానికి చూస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి. ఇంకా 5వది, మన సంపాదన గురించి, మన ఇంటి ఖర్చుల గురించి ఎవ్వరికీ తెలియనివ్వకండి. మన ఆదాయం ఎంతో తెలిస్తే వాళ్ళకి మన మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన మీద కుళ్ళుకుంటూ ఉంటారు. మన పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళకు అవసరం ఉండదు. వాళ్ళ ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ వాళ్ళ అవసరాలకి వాడుకుంటూ ఉంటారు. అందుకే మన ఆదాయం గురించి చెప్పకూడదు. వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు ఒకవేళ మనం ఇవ్వలేదనుకోండి, ఈ ప్రపంచంలో మనకన్నా బద్ధ శత్రువులు వాళ్ళకి ఎవరు ఉండరు. అందుకే మన ఆదాయం గురించి తెలిసిందనుకో, వాళ్ళు ఆదాయం ఉంది, డబ్బులు ఉన్నాయని వాళ్ళు తెలిసి మన డబ్బులు అడుగుతారు. అలాంటప్పుడు మనం ఇవ్వలేదనుకోండి, వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాము, వాళ్ళకి శత్రువులు కూడా అవుతాము. అందుకనే మన ఆదాయాల గురించి అస్సలు చెప్పకూడదు. సర్లే అని మనం డబ్బులు ఇచ్చామనుకోండి, తిరిగి వాటిని మనం పొందలేము. ఒకవేళ డబ్బులు ఇవ్వమని మళ్ళీ అడిగామనుకోండి, అప్పుడైనా సరే మనం వాళ్ళకి శత్రువులు ఖచ్చితంగా అవుతాము. అప్పు ఇచ్చి శత్రుత్వం కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది. ఎందుకంటే అక్కడ సంపదైనా మిగులుతుంది. ఒకవేళ డబ్బు ఇచ్చినా సరే మనం ఎలాగైనా వాళ్ళు మనకు తిరిగి ఇవ్వరు, మనం శత్రువులు కూడా అవుతాం.
ఇక ఆరవది, మనకి ఎప్పుడైనా సరే అవమానం జరిగితే అది ఎవరితోనూ కూడా పంచుకోకూడదు. మనకి అవమానం జరిగిందని వాళ్ళతో పంచుకున్నామనుకోండి, అదేమి వాళ్ళకి అంత అవసరమైన విషయమేం కాదు. ఆ సమయంలో మనకి అనుకూలంగానే మాట్లాడతారు. కానీ అదే అవమానాన్ని మనకి మాటి మాటికి గుర్తు చేసి మనం కృంగిపోయేలాగా చేస్తారు. అందుకే మనకెప్పుడైనా ఏదైనా అవమానం జరిగినా, ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెట్టినా అలాంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోకపోవడమే మంచిది. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏడో అంశం ఏంటంటే, మన ప్రాణ స్నేహితులు ఎవరో, మన బద్ధ శత్రువులు ఎవరో ఎవ్వరికీ కూడా తెలియనివ్వకండి. ఎందుకంటే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళు మనం చెప్పిన రహస్యాలను వాడుకొని మనల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా మీ ప్రాణ స్నేహితులు ఎవరో, అలానే మీ బద్ధ శత్రువులు ఎవరో పంచుకోకుండా ఉండటమే మంచిది. మన బాధల్ని, మన సంతోషాల్ని ఎవరితో కూడా పంచుకోకూడదు. మనం ఇతరులతో మన బాధల్ని, మన పరిస్థితుల్ని పంచుకుంటున్నామంటే మన భారాన్ని దించుకోవడం ఎప్పటికీ అవ్వదు. మన కష్టాల్ని మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకే జాగ్రత్తగా ఉండండి. అందుకే మనకు సంబంధించిన విషయాలను కానీ, బాధలను కానీ, ఏ విషయాలనైనా ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండాలి. మన గురించి మన రహస్యాలని ఎవ్వరితో కూడా అసలు పంచుకోకపోవడమే మంచిది. మన గురించి, మన కష్టాల గురించి, లేదా మన సుఖాల గురించి, మన పరిస్థితుల గురించి మనమే ఇతరులతో చెప్పుకోవడం వల్ల చెప్పిన వాళ్ళు వింటారు బాగానే, అది నలుగురికి చెప్తారు. దానివల్ల మన మనసు ప్రశాంతత లేకుండా పోతుంది. మనం ఇంకా ఏరుకోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళమే అవుతాం. తెలుసుకున్నారు కదండి. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే నేను చెప్పిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. నేను తెలుసుకున్న విషయాలను మీతో అయితే షేర్ చేశానండి. మీలో కొంతమందికైనా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే, నేను చెప్పిన మాటలు మీలో ఒక్కళ్ళకైనా యూజ్ అవుతాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.